యోగా యోగా అనేది ప్రతి మనిషికి ఇప్పుడు ఖచ్చితంగా అవసరం. ప్రపంచం మొత్తం యోగా వైపే చూస్తుంది. మరి ప్రపంచాన్ని అంతా ఆకర్షించినంటే యోగా మన భూమి మీద మన దేశంలో కనిపెట్టిందంటే గొప్ప విషయమే కదా. పతంజలి మహర్షి వారు కనిపెట్టినటువంటి యోగా గురించి చాలా మందికి తెలియదు. ఎన్ని ఆసనాలు ఉంటాయి, ఎలా చేయాలి, ఎంత ఉపయోగకరం ఏంటి అనేది కొంతమందే పాటిస్తున్నారు. అలాంటి యోగా గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రస్తుతం నేను మణికొండలోని యోగా ప్రామాణిక్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఉండడం జరిగింది. మరి ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందో మీకు తెలుసా? డాక్టర్ ప్రొఫెసర్ నాగరాజు గారు ఆయన 16 ఏళ్లుగా యోగా విద్యాభ్యాసాన్ని, అదేవిధంగా ఎంతో మందికి యోగా ట్రైనింగ్ వెల్నెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ప్రత్యేకత, ఇన్స్టిట్యూట్ల గురించి, ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క ప్రావీణ్యం ఇవన్నీ కూడా మీకు కూడా అతన్ని పరిచయం చేస్తాను. మరి ముందుగా గురువు గారిని పిలిచేద్దాం. నమస్కారం గురుగారు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. గురుగారు, ముందుగా మీకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మీకు కూడా అండి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో డాక్టర్ గారు, నేను చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు మణికొండలో మీ ఇన్స్టిట్యూట్కి చాలా చాలా పేరుంది. సో మరి మీ ఇన్స్టిట్యూట్కి బయట ఉన్న ఇన్స్టిట్యూట్కి ఉన్న ప్రత్యేకత, ఆ తేడా ఏంటో మా ప్రేక్షకుల కోసం. మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఇన్స్టిట్యూట్ అండి. మా ఇన్స్టిట్యూట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది ప్రామాణిక్ యోగా అండ్ వెల్నెస్. ఇది మణికొండలో ఓయూ కాలనీలో ఉంది. ప్రత్యేకం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు ఒకసారి లోపలికి వచ్చి చూస్తే అది మీకే అర్థమవుతుంది. సరే అండి, ముందు లోపలికి వెళ్ళండి. వచ్చేయండి. డాక్టర్ గారు, మీ ఇన్స్టిట్యూట్లోకి అడుగు పెట్టంగానే ఈ ఫోటో అయితే దర్శనం ఇవ్వడం జరిగింది. బీకేఎస్ అయ్యంగారు అంటే ఎవరు? అంటే మీ గురువు గారా? మీరు ఇతని దగ్గర ఏమైనా నేర్చుకున్నారా? అవునండి, ఈయన యోగాలో చాలా ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి అండి. కేంద్ర ప్రభుత్వం కూడా గురువు గారికి పద్మ విభూషణ్ బిరుదుతోనే సత్కరించడం జరిగింది. ఆయనని యోగాలో భీష్మ పితామహుడు అనొచ్చు. దాంతోపాటు ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా అని కూడా పాశ్చాత్య దేశాలు కూడా ఆయన విధానాన్ని అనుసరిస్తాయి, ఎక్కువగా ఆయన విధానాలనే పాటిస్తాయి కూడా అండి. ఆయన విధానాన్నే నేను కూడా అనుసరిస్తున్నానండి. అందుకే గౌరవప్రదంగా ఆయన చిత్రపటాన్ని ఉంచడం జరిగింది. ఈ యోగా సెంటర్లో తాళ్ళు ఇవన్నీ ఎందుకు కట్టడం జరిగిందంటారు అసలు? దీని విశిష్టత, దీని ఇంపార్టెన్స్ గురించి చెప్తానండి. యోగా అందరూ చేయొచ్చు, కానీ ఒక్కొక్కళ్ళ శరీరం నిర్మాణం ఒక్కొక్కలా ఉంటుంది. అందరికీ ఒకే విధమైన యోగా అంటే అది రైట్ విధానం కాదు. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఇలాంటి పరికరాలు, ఈ రోప్స్ వల్ల, ఇలాంటి క్లాంప్స్, ఇంకా వివిధ రకాలైన యోగా ప్రాప్స్ వల్ల కష్టతరంగా ఉన్న ఆసనాలని సులభతరం చేసుకోవచ్చు. అదొక ప్రయోజనం. ఇంకొక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉంటారో, వెన్నుపూస సమస్య, నెక్ సమస్య, మిగతా రకరకాల సమస్యలు వాళ్ళు బాధపడుతూ ఉంటారో, వాళ్ళందరూ ఇలాంటి రోప్స్ సహాయంతో ఈజీగా, సులభతరంగా, ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఆసనాల్ని చేసుకోవటానికి గురువు గారు బీకేఎస్ అయ్యంగారు కనిపెట్టిన విధానాలు ఇవన్నీ. బీకేఎస్ అయ్యంగారు కనిపెట్టిన ఈ విధానం పేరు ఏంటండి? ఇది విధానం పేరు ఏం లేదు, ఇది కూడా పతంజలి యోగానే. ప్రాప్స్ గురూజీ కనిపెట్టారు. ఇది హఠయోగాలోనే వస్తుంది. ఈ కనిపెట్టిన ఆయన బీకేఎస్ అయ్యంగారు. వీటి సహాయంతో యోగా అన్నది మనకి సులభతరం అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా హాయిగా యోగాని మనము చేసుకోవచ్చు.
రైట్ సార్. సో నెక్స్ట్ ఇంకా అక్కడ ఏదో కనబడుతుంది, దాని గురించి కూడా చెప్తారా? ఇవన్నీ యోగాకి సంబంధించి ఇది చూడడానికి పిల్లలు ఆడుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉంది. దీన్ని ఏమంటారు? ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటారు యోగాలో? ఇది కూడా యోగా చేయటానికి ఉపయోగించే ఒకలాంటి పరికరం అండి. దీని పేరు ట్రెజలర్ అంటారు. అది ద్విపాద విపరీత దండాసనం బెంచ్ అంటారు. ద్విపాద విపరీత దండాసనం బెంచ్ అంటారు దాన్ని. అది కూడా ఒక శాస్త్రీయ కోణంలో నిర్మించబడిందే. మనం ఎలా పడితే అలాగా దానిని ఒక కార్పెంటర్ దగ్గర చేయించుకోవటానికి లేదు. దానికి నిర్దిష్టమైన ఒక యాంగిల్ ఉంటుంది, ఒక కొలమానం ఉంటుంది. దాని ప్రకారమే అది మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ఉంటుంది ఇప్పుడు దీంట్లో. అవునండి. ఇప్పుడు ఈ కొలమానం ఇదంతా కూడా ఒక గురువు గారు అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సలహాల మేరకు వెళ్ళి చేయించుకోవాలి తప్ప మామూలు వాళ్ళు అయితే చేయించుకోవడం కష్టం. అవునండి. వీటన్నిటితోని వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళు కానివ్వండి, పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాప్స్ అన్నది సులభతరం చేస్తుంది. వాళ్ళకి యోగా చేసుకోవడానికి ప్లస్ వాళ్ళ సమస్యల్ని తగ్గించుకోవడానికి సులభతరం చేస్తాయి ఈ ప్రాప్స్ అన్నది. రైట్ సార్. దీని పేరు ఏంటి మరొకసారి చెప్తారా? దీని పేరు ట్రెజలర్ అంటారండి. ట్రెజలర్ ఇంగ్లీష్ లో. ఇది ద్విపాద విపరీత దండాసనం బెంచ్. ఇది ద్విపాద విపరీత దండాసనం బెంచ్. సో పేరు ఫస్ట్ టైం వింటున్నా. ట్రెజలర్. ఇది ట్రెజలర్. ట్రెజలర్ అయితే విన్నాను, ఇదైతే కొత్తగా ఉన్నాను. బట్ నేను తర్వాత వచ్చి ట్రై చేస్తాను ఒకసారి తప్పకుండా. సో మొత్తానికైతే ఇన్స్టిట్యూట్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడే ఎంతో మంది గురువు గారి దగ్గర ఆసనాలు నేర్చుకోవడం, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలు గురుగారి దగ్గర నేర్చుకొని ఆరోగ్యవంతులుగా అయ్యారు. మరి ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీకు ఇంకా చాలా విషయాలు చెప్తాను. అంతేకాదు గురువు గారిని అడుగుతాను, ఆసనాలు ఏ విధంగా వేయాలి, ఎలా వేయాలి. నేను కూడా ఇవాళ సార్ దగ్గర నేర్చుకొని మీకు కొన్ని చూపిస్తాను. ఏమంటారు గురుగారు? తప్పకుండా. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే. సో అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మనం కూడా యోగాని చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుందాం. తప్పకుండా.